మేము కష్టపడి పనిచేసి బతికోవాళ్ళమే. మీరు చూసారా చూడలేదా? మాకేం తెలుసండి. అయితే ఆయన చూశాను కానీ నేను దగ్గరే ఉన్నాను కానీ ఎవరు ఏం చెప్పలేదు. అయినా సరే నేను దగ్గర ఉండి ప్రత్యక్షంగా వెతికి మరి వెళ్ళాను కానీ ఎవరు కూడా నా అలుగుజాలు కూడా పట్టకుండా ఇదిగో సైకిల్ కూడా నెంబర్ కూడా సైకిల్ మీద నెంబర్ కూడా ఇదిగో సైకిల్ నెంబర్ ఏంట్రా? సైకిల్కి ఈ పెడల్ నెంబరు ఇది కూడా అట్లాగే ఉంది. మాస్టారు మమ్మల్ని ఏమైనా చేయదలుచుకున్నావా? మమ్మల్ని ఏమైనా చేయదలు మీరు కాదండి, ఇప్పుడు మీరు నాకు ఒక్కటి చెప్పండి క్లియర్గా, అంటే దేంతో మీరు పొడిచుంటారు? అదేందండి వాము రెచ్చగొట్టుకో, నన్ను రెచ్చగొట్టుకో తాత. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నేను పొద్దున్న పనికి 8ంటికి వెళ్తా. సరే, ఇది పరిస్థితి. అయితే నేను చూశాను కానీ చేశాను కానీ దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు ఏదో అయిపోయింది ఆ రాత్రిది. సరే ఇక్కడ సరే నేను చెప్తాను. అయితే దీని గురించి చెప్పండి. వాము ఏమండి, నేను రెక్కలో బతికోవండి. అయితే ఇది చెప్తుంది ఆయన పరిస్థితి. అయితే నేను చేయడం అయితే చేశాను కానీ ఇంకోసారి అలా జరగదు. ఇది ఫస్ట్ మటర్ కాబట్టి దీంతో వదిలేసేయండి, ఇంక రెండో మటర్ చేయను అని అంటున్నారు. ఒక మటర్తో ఆపేస్తాను, రెండో మటర్ చేయను ఏమండి? ఏం మాట్లాడుతున్నా? మడతెట్టింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీరు చేయలేదండి? అసలు ఏం మాట్లాడుతున్నా? మేము మడతెట్టింది నీ కంటికి. సరే, అయితే ఇప్పుడు మీరు చేయలేదంటారు. అరే చేయలేదంటే అసలు నన్ను ఆ పుట్టికి నేను ఆపడం తప్పు. సైకిల్ నేను ఇక్కడ ఆపడం. నెంబర్ ప్లేట్ కూడా సేమ్ ఇదే ఉందండి. సైకిల్కి ఏదైతే మీ నెంబర్ ఉందో అదే నెంబరు అక్కడ ఉంది. అందుకని అడిగారు మేము. ఆల్రెడీ మీ వెనకమాల మేము వస్తూనే ఉన్నాం ఇందా నుంచి. ఏంది వచ్చేది ఇక్కడ మా నెంబర్ ప్లేట్ 35 సంవత్సరాలు ఈ సైకిల్ కొని ఈ పాత 35 సంవత్సరాలంట. తాతకు పెళ్ళైనప్పుడు ఇచ్చుంటారు పాపం. డొక్కే వాడుకుంటున్నాను. ఇదిగోండి, దీని మీద పేరు కూడా ఉంది చూడండి. ఉంటుంది మరి నాది. మరి అక్కడ పేరు కూడా అదే పెట్టారు. ఏం ఉండదు.